ఈ విధంగా డబుల్ యాక్షన్ వీడియో ఎలా చేయాలి తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి దాకా చూడండి. పాయింట్ వైజ్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ యాక్షన్ వీడియోస్ చేసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎడిటింగ్ అనేది సింపుల్ కానీ మేకింగ్ చాలా కష్టం. ముందుగా మేకింగ్ గురించి చెప్తాను, ఆ తర్వాత ఎడిటింగ్ గురించి. ఓకే, ఫస్ట్ స్క్రిప్ట్ అండ్ యాక్టింగ్. ఈ డబుల్ యాక్షన్ వీడియోస్ పర్ఫెక్ట్ గా రావాలంటే స్క్రిప్ట్ పక్కాగా ఉండాలి, యాక్టింగ్ కొంచెమైనా వచ్చి ఉండాలి. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి. ఏకి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, బికి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అవన్నీ ఒక స్క్రిప్ట్ గా రాసుకోవాలి. అలా మీరు రాస్తున్నప్పుడే ఏ ఎలా యాక్ట్ చేయాలి, బి ఎలా యాక్ట్ చేయాలి అనేది మీ మైండ్ లో ప్రాసెస్ అవుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రేమింగ్. మీరు ఏ ఫ్రేమింగ్ లో వీడియోస్ తీయబోతున్నారు? రీల్స్ చేస్తారా లేదంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తారా? రీల్స్ అయితే 9:16, యూట్యూబ్ అయితే 16:9. ఫ్రేమింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక ఫ్రేమ్ లో చేసిన వీడియోని మరో ఫ్రేమ్ లో పెట్టలేము. అలా పెడితే అది పర్ఫెక్ట్ గా ఉండదు. ఎగ్జాంపుల్ కి 9:16 ఈ రేషియోలో ఆబ్జెక్ట్స్ మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుంది. అదే 16:9 లో ఆబ్జెక్ట్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. అర్థమైందిగా? థర్డ్, షూటింగ్. ఈ డబుల్ యాక్షన్ వీడియోస్ లో ఇంపార్టెంట్ థింగ్ ఇదే. ముందుగా మీరు చేయాల్సింది మీ మొబైల్ ఫోన్ కదలకుండా ఉండేలా చూసుకోవడం. మీ దగ్గర గింబెల్, ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్ ఇలాంటివి ఉంటే చాలా సింపుల్ గా షూట్ చేసుకోవచ్చు. అవి లేకపోతే మీ ఫోన్ ని మీరు షూట్ చేసే ప్లేస్ లో ఒక దగ్గర పెట్టండి. మొబైల్ మాత్రం అసలు కదలకూడదు. మీ మొబైల్ పెట్టబోయే ముందు ఫ్రేమింగ్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. అలాగే ఎక్స్పోజర్ ని లాక్ చేయండి. ఈ విధంగా ఎందుకంటే బ్రైట్నెస్ అనేది ఫ్లక్చువేట్ కాకుండా ఈక్వల్ గా ఉంటుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత రికార్డ్ బటన్ పై క్లిక్ చేసి అలా వదిలేయండి. మీ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు దాన్ని టచ్ చేయకండి. యాక్టింగ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్స్ మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఏ ఆబ్జెక్ట్ బి ఆబ్జెక్ట్ దగ్గర రాకూడదు, అలాగే బి ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ వద్దకు రాకూడదు. ఇక ఫైనల్లీ ఎడిటింగ్. కరెక్ట్ గా యాక్టింగ్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక దీన్ని ఎడిట్ చేయాలి. నేను క్యాప్కట్ లో ఎడిట్ చేస్తాను. మీరు ఏదైనా యాప్ లో నేను చేసే విధంగా చేసుకోవచ్చు. మాస్క్ ఫీచర్ మాక్సిమం అన్ని వీడియో ఎడిటింగ్ యాప్స్ కి సపోర్ట్ ఉంటుంది. మీరు ఎడిట్ చేయాలనుకున్న వీడియోని యాప్ లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఏ అండ్ బి గా మీరే యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు ఏ ఎక్కడి వరకు అయితే యాక్ట్ చేసిందో అక్కడి వరకు కట్ చేసుకోండి. అలాగే బి ఎక్కడి వరకు యాక్ట్ చేసిందో అక్కడి వరకు కట్ చేసుకోండి. తర్వాత ఏ పోర్షన్ ని మెయిన్ వీడియోగా ఉంచుకోండి. బిగా చేసిన దాన్ని ఓవర్లే చేసుకోండి. ఓవర్లే చేసుకున్న తర్వాత ఈ వీడియోని మెయిన్ వీడియోకి సమానంగా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఓవర్లే వీడియోపై ట్యాప్ చేసి మాస్క్ ఫీచర్ పై నొక్కండి. అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. తర్వాత దీన్ని ఏ అండ్ బి మధ్యలో పెట్టండి. ఈ విధంగా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందిగా అలా. తర్వాత దీన్ని లైట్ గా ఇలా కొంచెం డ్రాగ్ చేయండి. ఇప్పుడు చూడండి డబుల్ యాక్షన్ వీడియో వచ్చేసింది. సో ఈ విధంగా డబుల్ యాక్షన్ వీడియోస్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా? ఇలా అర్థమయ్యే విధంగా చెప్పే వీడియోస్ తెలుగులో చాలా తక్కువ, కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సపోర్ట్ని నాకు అందించండి. మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే కమెంట్ చేయండి. దాని మీద కూడా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.